భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో పోలీసులు వ్యవహరించిన తీరుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత పాల్వంచ 46వ డివిజన్లలో ఓటు వేయడానికి వచ్చిన మైనార్టీ మహిళ దొంగ ఓటు వేయడానికి వచ్చిందని ఆరోపించి ఆమెను సుమారు 4 గంటల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచారు. దీనిపై సిఐ సతీష్ ని సిపిఐ జిల్లా కార్యదర్శి సాపీర్ పాషా ఫోన్ చేసి వివరణ అడగగా దురుసుగా సమాధానం చెప్పాడని ఆరోపిస్తూ కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ అభ్యర్థులు కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. బ్లడ్ బాయిల్ అవుతుంది. హెరాస్మెంట్ పోలీస్ వాడు డ్రెస్ షర్ట్ ఇప్పుడు ఇప్పిస్తాడే వాడు డ్రెస్ షర్ట్ కాదండి. మేము జనం కాదు వెళ్ళింది, జనం కాదు మామూలు ఓట్ చేయడానికి పోయాడు ఒకడు, ఒక్కడు డ్రెస్ షర్ట్ చేసుకుని పోతాడు. వీళ్ళందరూ డ్రెస్ షర్ట్ కదా తీసేపించాడు అవమానం. అది కృష్ణా జిల్లా పోరంకి జాతీయ రహదారిపై ఓ ట్యాంకర్ నుంచి ఆయిల్ లీక్ అయిన కారణంగా రోడ్డుపై పడటంతో 5 ద్విచక్ర వాహనాలు జారిపడ్డాయి. ఈ ప్రమాదంలో వాహనదారులకు స్వల్ప గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి ప్రమాద స్థలానికి చేరుకుని వాహనాలను దారి మళ్లించారు. ప్రమాదానికి గురైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు పలు సూచనలు చేస్తూ జాగ్రత్తగా వెళ్లాలని హెచ్చరించారు. ఆయిల్ ఎవరు పోగొట్టుకుంటూ వెళ్ళారు? ఆయిల్ ఎవరు పోగొట్టుకుంటూ వెళ్ళారు? మిర్యాలగూడలోని 29వ వార్డులో పోలింగ్ ముగిసే సమయంలో సిపిఎం కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో సిపిఎం కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడ్డ వారిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారిని పరామర్శించడానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు కుమారుడు సిద్ధార్థ పైన కూడా కొందరు నాయకులు దాడి చేయడానికి యత్నించడంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. బాబు నీ బండి ఆపు. ఆదిలాబాద్ మున్సిపల్ పోలింగ్ ముగియడంతో అభ్యర్థులను కాపాడుకునే పనిలో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి. ఫలితాల అనంతరం బలం చేజారకుండా ఉండేందుకు కీలక నేతల అభ్యర్థులను రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ పీఠమే లక్ష్యంగా ఆకర్ష మంత్రం మొదలవ్వడంతో రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా గెలుపు గుర్రాలను తమ వైపు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. आज कर लिया है।
మున్సిపాలిటీపై ఈసారి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తున్నాం. నిన్న జరిగినటువంటి పోలింగ్లో ఆదిలాబాద్ ప్రజలంతా కూడా ఒక స్పష్టమైనటువంటి ఆధిక్యతను భారతీయ జనతా పార్టీకి ఇస్తున్నట్టు మేము ఒక పూర్తి అంచనాకు వచ్చినాం. మేము పోలింగ్ బూత్లకు వెళ్ళినప్పుడు ఓటరు మహాశయులంతా కూడా చిరునవ్వు చిందిస్తూ ఈసారి మీదే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తున్నామని బాహటంగా మాట్లాడారు. వెనకబడ్డటువంటి ఈ ఆదిలాబాద్కు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా సహకరిస్తూ ఉన్నదో, రాదనుకున్నటువంటి ఎయిర్పోర్టు, కాదనుకున్నటువంటి ఎయిర్పోర్టు ఆదిలాబాద్ ప్రజలకు నరేంద్ర మోడీ గారు మంజూరిచ్చిండ్రు. ఆదిలాబాద్ ప్రజలంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్ మీద దృష్టి పెట్టిండ్రు. బీజేపీ వల్లనే ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధి సాధ్యమని, ఈ వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ బాగుపడాలి, పట్టణాలు బాగుపడాలి అని అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుందని ప్రజలు బలంగా నమ్మింది. కాబట్టే భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే మాకు ఉన్నటువంటి అంచనాల ప్రకారం 30 పై సీట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలవడానికి ఆస్కారం ఉంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు గుంటూరుకు తరలించారు. పట్టాభిపురం ర్యాలీ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ మరో పాత కేసులో అంబటిపై పీటీ వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే. ఇక 2023లో సత్తెనపల్లి సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకుడు పెట్టిన ప్రైవేటు కేసులో విచారణ జరుగుతోంది. గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో అంబటిని సత్తెనపల్లి పోలీసులు హాజరుపరిచారు. అంబటి గత నెల 31 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. బాయ్ టాప్ కొండి లాప్ కొండి రెడ్డి గారు, మీకు చేత కాకపోతే ఒకరోజు బీఆర్ఎస్ పార్టీకి హోంశాఖ ఇచ్చి చూడండి. పోలీసుల పవర్ ఏందో చూపిస్తామని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాలు విసిరారు. పోలీసుల మీద జగ్గారెడ్డి బూతు పురాణంపై స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీసులను తిట్టడం ఎంతవరకు సమంజసమని అన్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరే హోంమంత్రి, మీకు చేత కావడం లేదు. అందుకే మీ దగ్గర ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు పోలీసులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. డీజీపీ వెంటనే జగ్గారెడ్డి మీద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి
పట్టణంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే శ్రీ జగ్గారెడ్డి గారు చాలా నీచంగా జుగుప్సాకరమైన భాషలో పోలీసు శాఖను అవమానించారు. నిజంగా ఒక పోలీసు శాఖలో 26 సంవత్సరాలు పనిచేసిన ఒక అధికారిగా మాత్రమే కాకుండా మామూలు మనిషిగా కూడా ఆ భాష వింటుంటే చాలా చాలా బాధ అనిపించింది, రక్తం మరిగిపోయింది. నిజంగా జగ్గారెడ్డి గారు మీరు చాలా సీనియర్ రాజకీయ నాయకులు, ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. సంగారెడ్డికి ఎమ్మెల్యేగా పనిచేసింది, ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గానే ఉంటున్నారు. మీ క్యాండిడేట్ను ముట్టుకుంటేనే మీరు సిఐని గాండుగాడు అంటున్నారు, నానా దుర్భాషలు ఆడుతున్నారు. ఇంకా హోంగార్డులను అయితే మీరు చాలా నీచంగా తిడతా ఉన్నారు. మీ అమ్మకు పుట్టినరా, నాయనకు పుట్టినరా, కొడుకులారా మీ సంగతి చూస్తా అని అంటున్నారు. అంటే యూనిఫామ్కి ఇచ్చే మర్యాద ఇదేనా? వీళ్ళు లేకపోతే మీరు నిజంగా తిరిగేవారా? మరి ఈ పోలీసులే లేకపోతే, వాళ్ళ బందోబస్తులే లేకపోతే మీ కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతారు ఆ ఊర్లలో? మీ రేవంత్ రెడ్డి చేసిన మోసాలకు, మీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దౌర్జన్యాలకు? అలాంటి గొప్ప త్యాగాలు చేస్తున్న డిపార్ట్మెంట్ను పట్టుకొని నువ్వు సిఐని గాండుగాడు అంటావా? హోంగార్డులనేమో అమ్మనాయన గుట్టిండ్రా అంటావా? మీ సంగతి చూస్తే కొడుకులారంటావా? ఏం భాష అది? ఇదేనా భాష మీరు మాట్లాడేది ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా? ఇలా నేను అడుగుతా ఉన్నా, ఇలా రేవంత్ రెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు మీరే హోంమంత్రి, మీకు చేతనైతే లేదు. అందుకొరకే మీ దగ్గర ఉండే సీనియర్ రాజకీయ నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు పోలీసు డిపార్ట్మెంట్ను అష్ట కష్టాలు పెడతా ఉన్నారు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నారు, వాళ్ళకి ఇష్టం లేని పనులు వాళ్ళతో చేయిస్తూ ఉన్నారు, సిట్ల ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ. వాళ్ళ మీ ఎమ్మెల్యేలే వాళ్ళ మీద విపరీతంగా దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. ఇంకా యూనిఫామ్కి ఏం వాల్యూ ఉన్నది? హోంమంత్రి మీరే. మీ హోంమంత్రిత్వ శాఖలో ఉండే కానిస్టేబుల్ల మీద, ఎస్ఐల మీద, సిఐల మీద మీ ఎక్స్ఎమ్మెల్యేనే గాండుగాడు అని అంటున్నారు. అదేమన్నా భాషనా అండి వాడాల్సిన భాష? రేవంత్ రెడ్డి గారు మీరు అదే భాష మాట్లాడుతున్నారు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎక్స్ఎమ్మెల్యేలు అదే భాష మాట్లాడుతూ ఉన్నారు. మీకు చేత కాకపోతే ఒక్కరోజు మాకు ఇచ్చేయండి, బీఆర్ఎస్ పార్టీకి మీ హోంమంత్రిత్వ శాఖ. పోలీస్ శాఖ పవర్ ఏందో చూపిస్తాం, పోలీస్ శాఖ ఇజ్జత్ ఏందో నిలబెడతాం. ఇంత ఘోరంగా మాట్లాడతారు ఎవరన్నా ఒక డ్యూటీలో ఉండే అధికారులను? నేను ఇప్పటికి కూడా డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, హోంమంత్రికి ఎట్లాగూ చేత కాదు, డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, అర్జెంటుగా 353 ఐపీసీ కింద ఈ జగ్గారెడ్డి మీద కేసులు బుక్ చేయండి, మెజిస్ట్రేట్ మీద ప్రొడ్యూస్ చేయండి, ఆయన నెంబర్ తిరిగిన ఆయన అనుచరులందరి మీద కూడా చేయండి. హోంగార్డులను తిట్టే, సిఐలను తిట్టే, ఎస్ఐలను తిట్టే ఆయన బలంచల మీద చేయకూడదు. ఆ బీఆర్ఎస్ఎల్ మాత్రం అక్రమ కేసులు అన్నీ పెట్టండి. సోషల్ మీడియా పోస్టులు పెట్టినందుకు మా నల్లబాల్ మీద పెట్టినట్టుగా 16 రోజులు జైళ్ళల్లో పెట్టండి. మమ్మల్ని మెజిస్ట్రేట్ల మీద ప్రొడ్యూస్ చేయండి రాత్రి 12 గంటలకు, అవన్నీ చేయండి. మీరు ఏమైనా అక్రమాలు చేస్తున్నారు? సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటై 24 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం కమిషనరేట్ కార్యాలయంలో వేడుకలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం రమేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కేవలం వేడుకలకే పరిమితం కాకుండా సమాజం పట్ల తమకున్న బాధ్యతను చాటుతూ పోలీసులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పోలీసు సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కమిషనరేటు ప్రాంగణంలో సిపి, ఇతర ఉన్నతాధికారులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సిపి రమేష్ మాట్లాడుతూ సాంకేతికతను జోడించి నేర నియంత్రణలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామని, అదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ అంకిత భావంతో పనిచేయాలని సిబ్బందికి పిలుపునిచ్చారు. कैमरा के सामने लगा सकते कैसा करना वैसा करो. मेरा कैमरा के साथ तुम्हारा कैमरा वैसा रहता है.
నా కెమెరా అంటే రియల్ ఎస్టేట్ ఈ గ్రోత్ మీరందరూ కూడా మీ కళ్ళలో కనిపిస్తూ ఉంది. చాలా మీ ఇక్కడంతా మీ కళ్ళతో చూడవచ్చు ఎంత ప్రగతి జరిగింది ఇక్కడ 23 సంవత్సరాల ప్రస్థానంలో సైబరాబాద్ ఎలా మారింది అనే దాని మీద ఒక చిన్న దృశ్యశ్రవణ రూపకం ఒకటి తయారు చేసి ఈరోజు రిలీజ్ చేస్తాం సోషల్ మీడియాలో. ఎలా ఉండేది, ఎలా అయింది, ఎంత దేశ అభివృద్ధిలో సైబరాబాద్ పాత్ర ఏ విధంగా ఉంది అనేది కూడా ఈరోజు ఆవిష్కరించబోతున్నాము. ఇవాళ సాయంత్రం గతంలో ఇక్కడ సైబరాబాద్లో పనిచేసినటువంటి కమిషనర్లందరినీ కూడా ఆహ్వానించి, నాకంటే ముందు 9 మంది కమిషనర్లు చేశారు, వారందరినీ కూడా ఆహ్వానించి వారితో మనకు మాట్లాడించి వాళ్ళ మార్గదర్శనంలో ముందుకు పోవాలని నిర్ణయించాము. అట్లాగే వాళ్ళందరినీ కూడా సైబరాబాద్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చినందుకు వారందరినీ గౌరవిస్తూ వారందరినీ కూడా సన్మానించాలని కూడా నిర్ణయించాము. అయితే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా మనకు ఎంతో మేలు జరిగింది. దాంతోపాటు చాలా కొత్త కొత్త సమస్యలన్నీ కూడా మనకు తెచ్చిపెట్టినాయి. పోలీస్ పరంగా మనం కేవలం ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ అనే ట్రెడిషనల్ పోలీసింగ్కి అలవాటు పడి ఉన్నాము. ఈ టెక్నాలజీ ఛాలెంజెస్తో మనకు సైబర్ క్రైమ్ ఒకటి వచ్చింది. తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మాదక ద్రవ్యాల అదొక వ్యవస్థీకృతమైన నేరాలు, వాటి సవాళ్ళు కొత్తగా వచ్చాయి. దానికి తోడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిన తర్వాత రోడ్డు యాక్సిడెంట్స్, రోడ్డు ప్రమాదాలు చాలా తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. మనము యుద్ధాల్లో కోల్పోయినటువంటి ప్రాణాల కన్నా కూడా రోడ్డు ప్రమాదాల్లో కోల్పోతున్నాము. ఈ 3 సమస్యలే కాకుండా మనకు ఈ భూముల పెరుగుదల వల్ల వచ్చినటువంటి చిక్కులు, ఈ రియల్ ఎస్టేట్ గ్రోత్ వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్, ఈ ధరల పెరుగుదల వల్ల వచ్చినటువంటి లిటిగేషన్స్ మనకు చాలా ఎక్కువగా వచ్చినాయి. ఇవన్నీ సవాళ్ళు అధిగమిస్తూ హైదరాబాద్ నుంచి సైబరాబాద్ నగరంలో ఇతర రాష్ట్రాల నుంచి పొట్ట చేట పట్టుకొని వచ్చినటువంటి స్కిల్డ్, అన్స్కిల్డ్ మైగ్రెంట్ లేబర్ వర్కర్స్, వీళ్ళందరి బాగోగులు కూడా సైబరాబాద్ చూస్తుంది. జగ్గారెడ్డి ప్రజాస్వామ్యాన్ని అవమానించి ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేయడం తన జన్మ హక్కు అన్నట్లుగా వ్యవహరించారని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగ్గారెడ్డిని అదుపులో పెట్టడంలో అధికార వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్నారు. జగ్గారెడ్డిలో పోలింగ్ సందర్భంగా పోలీసులు, ఎన్నికల సిబ్బంది ఓటు వేయడానికి వచ్చిన సాధారణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన జగ్గారెడ్డి ప్రవర్తన అత్యంత బాధాకరమని అన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు అధికారులు సిబ్బందిపై దాడికి దిగేలా ప్రవర్తించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. వెంటనే జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. నేర ప్రవృత్తి కలిగినటువంటి జగ్గారెడ్డి ఎన్నో కేసుల్లో ఉన్నాడు. ఈరోజు పాస్పోర్ట్ కేసు కానీ, లేకపోతే యుఎస్కి తీసుకెళ్ళిన కేసులో కేసు ఇంకా నడుస్తూనే ఉంది. మరి ఆయన ఇంతకుముందు ఎన్నో దుర్మార్గాలు చేసినటువంటి పరిస్థితి కూడా మరి మన కళ్ళ ముందరే ఉంది. మొన్నటికి మొన్న ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆయన మాట్లాడిన తీరు, ఈరోజు ఆయన సదాశివపేటలో లక్షలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మరి డబ్బులు పంచుతూ ఉంటే ఎన్నికల కమిషన్కు మేము లేఖ కూడా రాయటం జరిగింది. వారు కూడా రిప్లై ఇచ్చి మరి కలెక్టర్ గారికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి వారు మెయిల్ కూడా పెట్టిన మాకి ఏ చర్య లేదు. ఈ రకంగా కొనసాగడం మరి సభ్య సమాజం సిగ్గుపడుతోంది. మరి ఇప్పటికైనా గమనించాలి. ఇవాళ జరిగిన తీరు మేము ఒకటే కోరుతా ఉన్నాం.
రాష్ట్ర పోలీస్ యంత్రాంగం డీజీపీ గారు తక్షణమే ఆయన మీద చర్యలు తీసుకోవాలి, కేసు పెట్టాలి, జైలుకు పంపించాలి. మేమైతే ఖచ్చితంగా ఇది జరుగుతుందని పూర్తి విశ్వాసం మాకుంది. గతంలో కూడా మేము పోలీసులకి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి మా ముఖ్యమంత్రి గారైతే రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పోలీసు శాఖ వారికి ప్రత్యేకంగా గౌరవం దొరికేటట్టుగా ఫ్రెండ్లీ పోలీస్ అని పెట్టారు. ఈరోజు ఫ్రెండ్లీ పోలీస్ పోయి దుర్మార్గపు చర్యలు వాళ్ళతో చేపించడం, మరి ఈ చర్యలు ఇట్లనే కొనసాగితే మరి పోలీసు వాళ్ళు ఇదే రకంగా చేస్తే ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో దానికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా తెలియజేస్తూ, పోలింగ్ బూతుల్లో అనవసరంగా అలజడి సృష్టించి ఆయన వెళ్ళి మరి పోలీసు వాళ్ళు ఆయనకు భద్రత కల్పించిన తీరు ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీనికి ఎట్టి పరిస్థితుల్లో మరి అధికారులు, కలెక్టర్ గారు, మరి ఎస్పీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ తీరును మరి గమనించి తక్షణం చర్య తీసుకొని ప్రజలందరికీ ఒక విశ్వాసం కలిగేటట్టుగా వాళ్ళ తీరు ఉండాలని చెప్పి మేము హృదయపూర్వకంగా మరి కోరుతా ఉన్నాం. అది జరగకపోతే మాత్రం మరి కౌంటింగ్ కూడా సజావుగా జరగదని. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జుక్కల్ శివారులోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో నాసిరకం భోజనం పెడుతున్నారని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి విద్యార్థులు ధర్నాకు దిగారు. అన్నం గిన్నెలలో ఉన్న భోజనాన్ని రోడ్డుపై పారేసి గిరిజన ఆశ్రమ పాఠశాల సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల ధర్నాతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చి ధర్నాను విరమించే ప్రయత్నం చేశారు. Down.